పక్కింట్లో బిర్యానీ వండితే మన ఇంట్లకు వాసన వచ్చినట్టు దునియాలో ఎక్కడ ఏం పరిశాన్ వచ్చినా సరే మన దేశంలో రేటు పెరుగుతుంటాయి. ఇట్లనే ఇరాన్ అమెరికా యుద్ధం చేయబట్టి గ్యాస్ బండ కాడ నుంచి చాలు చేస్తే పెట్రోల్ డీజిల్ దాకా అన్ని రేట్లు పిఠాన పిరమైన. ఇప్పుడు అయితే ట్రంప్ తాత చాలు చేసిన అంతర్జాతీయ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఏమో కానీ పెరిగిన రేట్ల మీద మన లీడర్ల నడమ యుద్ధం గట్టిగా నడుస్తుంది. చూడురా సంగతి ఏందో. అచిరాని కాలానికి చేతులున్న చిప్ప కూడా పోయిందట. గిట్లనే ఉన్నది ఇప్పుడు సామాన్యుల పరిస్థితి. అన్ని వస్తువులు పిరమైనవి. అయితే అన్నిటికీ మించి పెట్రోల్ డీజిల్ రేట్ల మీదనే రాజకీయం గట్టిగా నడుస్తుంది. రేట్లు పెరిగినా సరే బండ్ల పోసుకోక తప్పదు, బండి ఎక్కి తిరగక తప్పదు అన్నట్టు పబ్లిక్ అంతా గులువుకుంటా తిరుగుతారు. కానీ లీడర్ సాబులే రేట్లు పెరిగేందుకు మీరంటే మీరే కారణం అనుకుంటా పంచాయతీ పెట్టుకుంటారు. చెయ్యి పార్టీ వాళ్ళు ఏమో అంత పువ్వు పార్టీ వాళ్ళే చేస్తారని అంటే ఇగో పువ్వు పార్టీ వాళ్ళు ఏమంటున్నారో చూడర్రే. ఉద్రిక్త వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించింది, పెట్రోల్ మీద ట్యాక్స్ తగ్గించింది. అదేవిధంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరింది, మీరు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నటువంటి వ్యాట్ ఏదైతే ఉన్నదో వ్యాట్ తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కానీ తగ్గించని రాష్ట్రం ఏదంటే దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్రోల్ రేటుతో విక్రయిస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ 6 to 7 రూపీస్. తెలంగాణ వ్యాట్ 35.20%. ఈ రోజు ₹3 పెరిగితే ఆ ₹3 మీద కూడా 35% రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది కాదా అన్నట్టు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే పెట్రోల్ రేటు ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నదట. పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్ర సర్కారు లేచే పన్నులు తగ్గించుకోవచ్చు కదా అంటుండ్రు కాషాయ లీడర్లు. అటు ఏపీలో కూడా ఎగస్ పార్టీ వాళ్ళు గట్టిగానే అరుచుకుంటుండ్రు. మీదికెంచి ఏపీలో ఉన్నది పువ్వు పార్టీ వాళ్ళతో కలిసి ఉన్న కూటమి సర్కారా. అందుకే పెట్రోల్ డీజిల్ రేట్లు గట్టెట్ట పెంచుతారని గుసకొస్తుండ్రు. సోమవారం నాడు పంక పార్టీ వాళ్ళంతా కలిసి రాష్ట్రం అంతటా లొల్లులకు తయారైండ్రు. ఇక గిట్ల పెరిగిన ఇంధన రేట్ల మీద ఇరుసుక పడుతుండ్రు నాయకులు. అయినా నిన్నయాల బండ్లల్లా లీటర్ల లెక్కన పెట్రోల్ పోయించుకునేటోళ్ళు తక్కువైపోయినరు. చిల్లర పెట్టుకొని తిరగలేక ఎవరు చూసినా 100, 200, 500 కొట్టు అంటుండ్రే తప్ప లీటరు 2 లీటర్లు అంటలేరు. అట్లా చేయబట్టి పెరిగిన రేట్ల ప్రభావం చాలా మందికి సమజైతే లేదన్నట్టు కూడా మాట్లాడుకుంటారు కొంతమంది. ఏమైనా వెనకట ₹2 పెరిగిందంటే చాలు రోడ్డెక్కి రచ్చరచ్చ చేసేటోళ్ళు ఇప్పుడు పార్టీల నడమ పంచాదులు తప్ప పబ్లిక్ సప్పుడే చేస్తలేరు అనుకుంటారు ఇంతమంది. పెద్దసారి మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి ఇక జోరు పెంచాలే అని చెప్పేటాళ్లకు కార్ పార్టీ వాళ్ళు తగ్గేదేలే అన్నట్టు చేస్తుర్రు. ఆదివారం లేదు, సోమవారం లేదు, తాపకో కాడ మీటింగ్లు పెట్టుకొని ముచ్చట్లు గట్టిగా చెప్తుర్రు. అగో ఇట్లనే ఎల్బీ నగర్లో గులాబీ లీడర్లంతా కలిసి మాట ముచ్చట్లు చేసుకుర్రట. పాన్రే అట్లా పోయి అరుసుకొని వద్దాం. ఆలస్యం అయితే కలిసి వచ్చే కాలంలో కూడా కష్టాలే వస్తాయి. అందుకే అస్సలు ఆలస్యం చేయొద్దు అన్నట్టు తయారైతుండ్రు గులాబీ లీడర్లు. తొలుత జగిత్యాల మీటింగు, అటు వెనక కారు పార్టీ పుట్టినరోజు, మొన్న ఎర్రవల్లి చేనుకాడైన మీటింగు. గిట్ల మీద మీటింగులు పెట్టి లీడర్లందరినీ హుషారు చేసిండు కేసీఆర్ సారు. అందుకే రువ్వడి చూపిస్తాన్రు. ఇట్లనే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నా బూత్ నా భవిష్యత్ అనే కార్యం పెట్టుకున్నారు కారు పార్టీ వాళ్ళు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు మైక్ అందుకొని బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలంతా ఎట్టెట్ట పని చేయాలి, పార్టీని ఎట్టెట్ట ఎగుర పెట్టాలి అనే ముచ్చట్లన్నీ చెప్పుకొచ్చిండు. పండ్ల పని బండి భగీరథ కేసు మీద కూడా గట్టిగానే అరుచుకుండు. సర్కార్ వాళ్ళ మీద, సెంటర్ మంత్రి మీద సూటి పెట్టేసిండు బాణాలు. అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు. కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. గిట్లా ఉడుకుడుకు నడిచింది మాజీ మంత్రి ముచ్చట. ఇక అట్లుంటే ప్రతి లీడర్కు, ప్రతి కార్యకర్తకు 10 ఏళ్ళు కారు పార్టీ ఎటువంటి పనులు ఎగురబెట్టిందో తెలవాలన్నట. ఎవరన్నా అడిగితే పొల్లు పోకుండా చెప్పేటట్టు ఉండాలన్నట. నియోజకవర్గంలో ఎటువంటి పనులు చేపించిండ్రో అన్ని పబ్లిక్కు సమజయ్యేటట్టు చెప్పాలి, తెలియకపోతే తెలుసుకోవాలి అన్నట్టు కార్యకర్తలకు పాఠం గట్టిగానే చెప్పిండు సారు. మొత్తానికి అంత చూస్తుంటేనైతే కారు పార్టీ వాళ్ళ మాటల జోరు, చేతల జోరు 2 పెరిగినట్టే ఉన్నాయి కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.
నిన్నయాల మనిషికో సెల్ ఫోను మనిషికో యూట్యూబ్ ఛానల్ అన్నట్టు తయారైంది పరిస్థితి. మంచికో చెడ్డకో మనకైతే తెలియదు, కానీ ఉన్నలేని ముచ్చట్లన్నీ యూట్యూబ్ ఛానళ్ళలోనే దర్శనం ఇస్తున్నాయి. ఇంట్లో వండుకున్న కూర కాడ నుంచి షురు చేస్తే కొత్తగా కొన్న గిన్నెల దాకా హాయ్ ఫ్రెండ్స్ అని అనుకుంటా అందరికీ చూపిస్తారు అన్నట్టు యూట్యూబ్ ఛానల్ అంటే యాదకొచ్చింది. ఇగో ఈ వార్త చూడుర్రి. చెట్టు ఒకటైతే విత్తనం ఒకటి అవుతుందా చెప్పుండ్రి. ఇక గిట్టనే ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి సార్ మనవని ముచ్చట. తాత మనవన్లు ఇద్దరు కాలానికి తగ్గట్టు ఎప్పుడు అప్డేట్లనే ఉంటారు అన్నట్టు మాట్లాడుకుంటారు పబ్లిక్. ఏంటికి అట్లా అనుకుంటారు అంటే, ఇగో కొత్తగా యూట్యూబ్ ఛానల్ చాలు చేసిండు నారా దేవాన్స్. తండ్రి ఐటీ మంత్రి లోకేష్ సార్తో కలిసి ఓ వీడియో కూడా చేసిండు. అక్కడ చూడర్రి, తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటా నవ్వుకుంటా డైనోసార్ల గురించి తీరు ముచ్చట్లు చెప్పుకొచ్చిండ్రు. అన్నట్టు ముఖ్యమంత్రి సార్ మనవాడు పెట్టిన యూట్యూబ్ ఛానల్ పేరేంటిదంటే డైనో డీట్స్ అట. అంటే డైనోసార్లు వాటి చరిత్ర అన్ని ముచ్చట్లకి ఈ యూట్యూబ్ ఛానల్లో నారా దేవాన్సే సోయంగా చెప్తాడట. అంతేకాదు వాళ్ళని వీళ్ళని పిలిచి పాడ్కాస్టులు కూడా చేస్తాడట. అంటే ప్రశ్నలు జవాబులు అడుగుతాడు అన్నట్టు. అంటే రేపు మనవని ఇంటర్వ్యూకు తాత బాబు సారే రావచ్చు, తండ్రి లోకేష్ సారే రావచ్చు, లేదంటే ఇంకేవాళ్ళన్నా రావచ్చు. ఇక తన యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎసోంటి ముచ్చట్లు చూపిస్తాడో చూడాలి అని ఎదురు చూస్తాడట లోకేష్ సారు. ఏమైనా తాత తండ్రి లెక్క దేవాన్స్ కూడా ట్రెండ్ ఫాలో అవుతాడని కామెంట్లు పెడుతుండ్రు సోషల్ మీడియా జనాలు. పట్నం మేడిపల్లిలా మా చుట్టాలు ఉంటారు. అయితే వాళ్ళ ఇంట్లో ఏదో దావత్ ఉందని ఫోన్ వస్తే ఇంటిల్లాదులు కార్ మాట్లాడుకొని పోతున్నాం. ఇక చూడు, హబ్సిగూడ దాటి ఉప్పల్ దిక్కు పోగానే శీతం ట్రాఫిక్. ఎక్కడి బళ్ళు అక్కడనే అయిపోయి అసలు కదులుతలేరు. అరే ఏమైంది, ఎన్నడలేంది గింత ట్రాఫిక్ అని ఓ ట్రాఫిక్ పోలీసును అడిగితే ఆగో అప్పుడు సమజైంది అసలు ముచ్చట గిదని. ఉప్పల్ రింగ్ రోడ్డును టెంపరీగా బంద్ చేసిరు ట్రాఫిక్ పోలీసులు. కొన్నేళ్ల సంది అటు దిక్కు ఫ్లైఓవర్ పనులు నడుస్తున్న ముచ్చట అందరికి ఎరుకున్నాయి కదా. అవగా బ్రిడ్జి పనులు చిన్నగా మెల్లగా ఉప్పల్ రింగ్ రోడ్ కాడ చాలా అవుతున్నాయి. అందుకే వచ్చపోయే బండ్లకు తిప్పలు కావద్దని రింగ్ రోడ్డును తాత్కాలికంగా బంద్ చేసిరు అధికారులు. అయితే ఉప్పల్ రింగ్ రోడ్ కానించి వరంగల్, హన్మకొండ, తొర్రూరు దిక్కు శితం మంది బస్సులలో పోతుంటారు కదా. అవగా బస్సులన్నీ ఇప్పటి సంది ఉప్పల్ నల్లచేరు కాడ అవుతాయి. జనమంతా ఆడికే పోవాలి, బస్సు ఎక్కిపోవాలి. మరి అటు ఇటు పోయే బండ్లు ఎట్లా పోవాలని అంటే దానికి సుత వేరే తొవ్వలు చూపించారు పోలీసులు. హబ్సిగూడ మీదంగా వరంగల్కు పోయే బండ్లన్నీ ఉప్పలు పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ కాలేజ్ వెనక మరలంగా వాడి వరంగల్ హైవే ఎక్కాలి. అట్లనే వరంగల్ కెంచి హైదరాబాద్ వచ్చే బండ్లన్నీ ఉప్పల్ మైఫిల్ హోటల్ మీదంగా బగాయత్ లేవటు అక్కడికించి నాగోల్ ఫ్లైఓవర్ కిందికి పోయి యూటర్న్ తీసుకుని రావాలి. ఈ రెండు జాగాలలో పెద్ద పెద్ద లారీలు ట్రక్కులు పట్టాయి అనుకుంటోళ్ళు ఎల్బీ నగర్, ఆయత్ నగర్ మీదంగా పోయి అవుటర్ ఎక్కాలి, అక్కడ గట్కేసరి దిగాలి. మరి ఈ తొవ్వ మలింపులు ఎన్ని వద్దులు నడుస్తుందో ఏమో గాని ఇప్పటికే డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగి కుయ్యో మొర్రో అంటుంటే ఈ ఎర్రటెండ్లా తిరిగి పోవడంటే జేబులు ఇంకెంత గుళ్ళైతాయో కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. అన్నట్లు గానడమనే రింగ్ రోడ్ బంద్ అయితే పుకారు లేపిరు, కానీ ముచ్చటైతే ముంగడవల్లే. మరి ఇప్పుడన్నా పనులు పూర్తయ్యేనా లేదా అని అనుకుంటారు ఇంకొందరు. చూడాలి మరిగా ఏమవుతుందో. నిన్న మొన్నటి దానికొక లెక్క, ఇప్పటి సంది ఇంకో లెక్క. జర్ర ఎండలు ఎక్కువ కొట్టినా ఉడకపోత తక్కువ ఉండేటిది. అదేందో ఈ 2-3 వద్దుల సంది ఒకటే ఉడకపోత. గాలి పంకలు 5 మీద తిరిగినా చెమటగారుడు అయితే ఆగుతలేదు. అసొంటి యాళ్ళ ఇదో సల్లటి ముచ్చట పబ్లిక్కు. ఇటు వానతెప్పలు మోసుకొచ్చేటి నైరుతి ఋతుపవనాలు రువడి మీద పరుగులు పెడుతున్నాయి. ఇల్లు అండమాన్ దీవులకు వచ్చినాయి ఆల్రెడీ. ఇంకో వారం రోజులలో కేరళకు వస్తాయట కూడా. ఇక కేరళకు వచ్చినాయి అంటే చిన్నగా మనతానికి కూడా వచ్చినట్టే. చిన్నగా మెల్లగా అటంక ఇంకో వారం రోజులలో తెలంగాణకు కూడా వాగుతాయి అనేది మొగుల అధికారులు అంటున్న మాట. అంటే చెప్పునే వానలు పడతాయి అన్నట్టు. కాకుంటే ఇంకో దిక్కు ఎల్లినో భయం ఉన్నది పబ్లిక్ లా. గీ ఎల్లినో పుణ్యమా అని వానలు తక్కువ పడతాయట. నైరుతి ఋతుపవనాలు రువడి మీద వస్తున్నాయి కాబట్టి జూన్ జూలై నెలలో చినుకులు పడుతుండొచ్చు, కానీ అటంక 2-2.5 నెలల వరకు చినుకులు రావడం కష్టమే ఉంటదట. మళ్ళా పోయినేడు కూడా ఇదే కథ. ముందుగానే వానలు పడ్డాయని దుక్కులు దున్నుకున్నారు, ఇత్తులు పెట్టుకున్నారు, వరి నాట్లు వేసుకున్నారు. తీరా పంటలు వేసుకున్నాక వెనకకు బీగినాయి వానలు. ఈ ప్రాజెక్ట్ ఉంటుందో ఏమో గానీ జూన్ నెలలో రావాల్సిన నైరుతి ఋతుపవనాలు ముందుగానే వచ్చినాయని మురివాళ్ళలో, లేకుంటే ఎల్లినో పుణ్యమని అటంక వానలు ఆలస్యం అవుతాయని బుగులు పడాలో తెలవకుంటుంది పోండ్రి రైతులకు.
వారానికోసారి అట్లా వస్తాడు, మా పటాస్ వార్తలలో హాజరేసుకొని పోతాడు. అట్లా ఈ నడుమ ఓ 2 వారాలకించి వస్తలేడేందబ్బా అని అనుకుంటున్నా ఇవాళ పొద్దటికించి. అట్లా అనుకున్నానో లేదో ఇవాళ రానే వచ్చిండు. ఇంతకు ఎవల్లా సారు ఏందా కథ అని అంటారా? నేను చెప్పేందుకు కానీ మీరే చూడుర్రి. ఓ ఎడిటర్ అన్న, నువ్వు చూపెట్టే మా కాక ముచ్చట చెప్తాడు కానీ. నిమ్మల సారు నిమ్మలంగానే తిరుగుతుండు కానీ సారు పానమే నిమ్మలం లేదు పో. ఎందుకనుకుంటారు? పబ్లిక్ కు మంచి నీళ్ళు ఇవ్వకుండా అధికారులు లాపర్వా చేస్తున్నారు. చుట్టుముట్టు ఇళ్లలో ఉండేటి పబ్లిక్ కు నీళ్ళ ఇలో తెలవట్లేదని. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఉండేటి పబ్లిక్ కు మంచినీళ్లకు తిప్పలైతుందని అడిగాయి. మంచినీళ్లను శుద్ధి చేసేటి ప్లాంట్ నడుచుకుందానికి పోతే అంతా ఆగం చందనం చెరువు కట్ట మీదెక్కి మంచినీళ్ళ చెరువు చుట్టూ తిరిగి చూసిండు. అధికారుల పనితనం మీద మస్తు గర్వమైండు గిట్లా. ఇప్పుడు షెర్ల ఎన్ని నీళ్లున్నాయి, ఇంకెన్ని రోజులకు సరిపోతాయి అనేటిదంతా లెక్కలు తీయాలనేది అధికారులకు ఆర్డర్ లేచిండు కూడా సారు. మంది మార్బలం లేదు, కాన్వాయ్ లేదు. మంత్రి సార్ ఒక్కడే గిట్లా 2 కిలోల బండి వేసుకొని కట్ట మీదకి వస్తే అంతా చుట్టుముట్టిర్రు. అంత తిరిగి చూసుకుంటా గింత షాయి సబ్బడిచ్చిండు. అసంట పోయినాక నాష్ట చేసిండు ఆన్నే. ఒక రాష్ట్రానికి మంత్రి అంటే ఎట్టుంటది? బుగ్గ కార్లు, చుట్టూ మంది మార్బలం. గనికి సార్ కసవంటిదేం లేదు. వారం అంతా సర్కారు పనులు, 5-6 నాడు పబ్లిక్ పనులు. క్షణం తీరిక దొరికితే చాలు పబ్లిక్ తిరుగుతుంటాడు, మంచి షెడ్యూల్ అరుచుకుంటాడు. ఏదున్నా సార్ తరిగే అలాగుంటది బౌండరీ. అరిచేతుల బెల్లం పెట్టి మోచేయి నాకిచ్చేటి సామెత ఎంతమందికి తెలుసునులా? అట్లనే ఉంది ఇప్పుడు రైతుల పరిస్థితి. ప్రతి గింజ కొంటాం, రైతులు పండించిన పంట తడిసి ముద్దైనా కొంటాం, గిట్టుబాటు ధర ఇస్తాము, మీదికెంచి బోనస్ ఇస్తాం. ఇవన్నీ ఓట్ల ముంగట లీడర్లు చెప్పేటి మాటలు. తీరా గెలిచినాక కండ్ల ముంగట గింత ఆగమైతున్నా పట్టించుకునేటి దిక్కు లేకుండా అయ్యింది పాపం. ముందుగానే ఒర్లు కోసిర్రు, ఐకేపీ సెంటర్ల కుప్పలు పోసిర్రు. కానీ కాంటాలే అయితే లేవు అసలు. ఎండకెండ పోసుకొని తడారిందనక నేర్పుకొని తాలు తప్పు బట్టి మధ్యలో వచ్చిందనక చూసుడు ఒక ఎత్తు అయితే, అటంక కాంటాలేసుడు, కాంటాలేసిన బస్తాలు బండ్లకి ఎత్తుడు ఇంకొక ఎత్తు అయింది. అయితే లారీలు వస్తలేవని, అమాలీలు దొరకలేరని, బస్తాలు అందుతలేవని ఆలస్యం చేస్తుడు అనేది రైతన్నలు అంటున్న మాట. ఇది చాలదన్నట్టు చెడగొట్టు వానలు కొంత. నడమంత్రపు వానలతో తేపకోపాలి తడుసుడు ఎండు ఇదే కథ. ఆఫీసర్లు లాపర్వా చేస్తురని ఆడాడ రోడ్ల మీద ధర్నాలు, రైతులు గోలగోల చేస్తుంటే ముచ్చటేందో అలుసుకుందానికి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మార్కెట్ కు పోయిండు మంత్రి జూపల్లి సారు. మాస్టర్లు చూసిండు, తలుగులు తీయొద్దని అధికారులకు ఆర్డర్లు వేసిండు. అడంక ఇగో ఈ ముచ్చట చెప్పిండు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది కానీ కొంటలేదు. రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన మోపుతా ఉన్నాం. మొన్ననే మోడీ వచ్చిపోయింది ప్రధానమంత్రి, కానీ కొరడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన పెట్టింది. అంటే మళ్ళీ ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి, మళ్ళీ ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చి ఇవన్నీ కూడా కొనేటువంటి ఏర్పాటు చేస్తాను. అలా ఒకవైపున మక్కలు 2400 కొని బయట మార్కెట్లో 1700-1800 ఉంది. అంటే ప్రభుత్వం 2400 చొప్పున క్వింటాలు రైతు జరుపుకొని బయట 17-10 అమ్మాల్సి. అంటే దీనిపైన 1000 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వం పడతా ఉంది. అయినా కూడా రైతులు నష్టపోదని కొనేట్టు ఏర్పాటు చేస్తాం. వీళ్ళు కొందామని చూస్తున్నాడు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వడనియట్లేదు అనేది మంత్రి సార్ అంటున్న మాట. ఇక మక్క రైతుల బాధలు అయితే చెప్పతరం లేదు పో. వరంగల్ మార్కెట్ లో మక్కలు పోస్తే కొన్న దిక్కు లేదు, కాన్న దిక్కు లేదు. నెల్లాళ్ళ సంది రేపు మాపనుకుంటా కాంటాలు పెట్టకపోయేటాళ్లకు కొనలోనని రంది పెట్టుకుని మార్కెట్లోనే జీవిడిచిండు రైతన్న. పేరు వెంకటేశ్వర్లు, నెక్కొండ మండలం అలంకానిపేట అనేది ఊరు. గుండెకాడ నొస్తుందని అడ్డం పడితే చుట్టుముట్టున్న రైతులు సిపిఆర్ చేసిరాట గానీ అయినా పాయిద లేదట పాపం. చేలు రైతుల తిప్పలు అరుచుకుంటలేరు, కాంటాలు ఆలస్యం చేస్తున్నారు. రైతుల బాణాలు పోయినా కానట్టుంటారని ప్రతిపక్ష పోలు సాపియబట్టే. అధికార పార్టీ వాళ్ళేమో కొంటున్నామనబట్టి, ప్రతిపక్ష పోలేమో ఈగన్నడు కొంటారనబట్టి. కానీ గీడ చూస్తేనేమో గిట్టుండే. పండించుడే కష్టం అంటే తెచ్చిన పంటను కొందానికి ఆలస్యం చేస్తేట సార్లు చెప్పున కానీ జరా. ఇంట్లో ఏ కూర వండినా సరే, అది బెండకాయ, బీరకాయ, దోసకాయ పప్పు ఏదన్నా కానియుర్రి, దాంట్లకు ఓ టమాటా కోసేస్తేనే కూరకు రుచి పసి, లేకుంటే అంతే ఎట్లెట్లనో ఉంటుంది. అందుకే జనాలు టమాటా రేటు ఎంత పిరవైనా కానియుర్రి కనీసం 1/2 కిలో అన్న తెచ్చి రోజుకోటి కూరలు వేస్తుంటారు. అన్నట్లు టమాటా అంటే యాదికొచ్చింది. ధరలు పిఠాన పిరవైనాయట. గా ముచ్చటేందో అరుచుకొని వద్దాం పారి. టమాటాలతోని పెద్ద తంటానే వచ్చి పడదు కదా తెలంగాణలో. మొన్నటిదాకా 100 రూపాయలకు 5-6 కిలోలు దొరికిన టమాటా ఇప్పుడు 60 రూపాయలకు చేరి అరిగోసలు పెడుతుంది.
ఎట్లా అంటే నెల 2 నెలల కింద పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తలేదని చేనులను వేసిపెట్టారు చాలా మంది రైతులు. దీనికి తోడు ఇప్పుడు ఆగడు గర్మికి చేనులు మొత్తం ఎండిపోయి పంట దిగుబడి తగ్గింది. సరే అట్లనైనా ఎంతో కొంత నయం అనుకుంటే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఓ దిక్కు చేనుల మందుల ఖర్చు పెరిగే, ఇంకో దిక్కు పెట్రోల్ డీజిల్ రేటు పెరిగే, ఇక సరుకు రవాణా చేసే బండ్ల కిరాయిలు పెరగవా? అందుకే ఎటు చూసిన రూపాయి బిల్లు వచ్చేటట్టు కొడతలేదు అని చెప్పి వచ్చిన స్టాకును పిటాన పిరంధర చేసి అమ్ముతుర్రు. సరే పెరిగితే పెరిగిందే అనుకుందాం, ఇంకా పైసలైనా నేరుగా రైతులకు పోవాలి కదా, అదేం లేదు. నడుమ దళారుగాలు గట్టిగా జేబులు వేసుకొని రైతులకు మళ్ళా అదే అత్యవసర రేటు కట్టిస్తుర్రు. మొత్తానికి డిమాండ్ దగ్గర సప్లై లేకపోవడమే ఈ పెరుగుదలకు కారణం అంటారు నెటిజన్లు. అట్లని టమాటా ఒక్కటే కాదు సుమా, బీరకాయ, దోసకాయ, బెండకాయ ఏది ముట్టుకున్నా సుధా పిరమే ఉన్నాయి. దీంతో సగటు పేదోళ్ళు చికెన్ మటన్ కాదు కదా, ఆఖరికి కూరగాయల భోజనం చేయాలని సుధా బుగులు పడే కథ అవుతుంది. అన్నట్లు ఈ ఎండలు ఇట్లనే మండితే జూలై ఇంకా ఆగస్టు నెలల సుధా రేట్లు మరింత పెరుగుతాయట. మరి అప్పటి వరకు ఎల్ల ఇవ్వడో పుల్ల ఇవ్వడో గాని ఇప్పటికైతే టమాటా పేరు చెప్తే దడుచుకుంటారు జనాలు. చూడాల మరిగా సర్కారు ఏమైనా తగ్గించే ఉపాయం చేస్తుందో లేదో. రాజకీయాలలో ఎప్పుడు ఏం అయ్యేది తెలియదు. దోస్తులు దుష్మన్లు అవుతుంటారు, దుష్మన్లు దోస్తులు అవుతుంటారు. అందుకే ఏ ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టుకున్నా సరే దాని మీద అట్లనట ఇట్లనట అని తీరొక్క ముచ్చట్లు వినిపిస్తుంటాయి. ఇట్లనే అవుతుంది ఇప్పుడు తమిళనాడులో. ఓ హీరోనేమో మాజీ సీఎంను కలిసిండు, ఇంకో హీరోనేమో కొత్త సీఎంను కలిసిండు. మరిగా కథ ఏందో మనం కూడా చూడాలి కదా. చలో పాండ్రి. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో ఎవ్వళ్ళకి తెలియదు అన్నట్టు రాజకీయాలలో ఎవళ్ళను కలిసినా పెద్ద తిప్పలే. ఇక ఇట్లనే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గా నడుమ మాజీ సీఎం స్టాలిన్ సార్ను కలిసిండు. అప్పట్లో విజయ్ను సీఎం కాకుండా అడ్డువాడనికనే రజనీకాంత్ స్టాలిన్ కలిసిండని కొంతమంది గట్టిగానే ప్రచారం చేసిండ్రు. గా ముచ్చట్ల మీద పెద్ద మనిషి ఇన్నొద్దులకు మాట్లాడిండు. స్టాలిన్ సారు సూపర్ స్టారు ఇద్దరికి 35 ఏళ్ల సంది దోస్తానున్నదట. అట్లా ఇక దోస్తు ఎలక్షన్లలో ఓడిపోయిండని పరామర్శించనికే పోయిండట. అంతేగాని విజయ్ను సీఎం కాకుండా తానేటికి అడ్డువాడతా అన్నట్టు చెప్పుకొచ్చిండు రజనీ. తనది గంత చిన్న బుద్ధి కాదన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు. అంతేకాదు ఒకవేళ తాను రాజకీయాలు నడిపించి ఎలక్షన్లలో పోటీ చేసింటే మాత్రం ఖచ్చితంగా గెలిచేదన్నట్టు కూడా మాట్లాడిండు. ఇంకో ముచ్చట ఏంటిదంటే విజయ్ తనకంటే ఈడులో చాలా చిన్నోడట. ఆయనతో నాకేంది పోటీ అన్నట్టు మాట్లాడిండు రజనీ. విజయ్కు ఎప్పుడు తన దీవెనలు సపోర్టు ఉంటాయని చెప్పుకొచ్చిండు. ఇక అది అట్లుంటే ఇంకో తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ శనివారం నాడు సీఎం విజయ్ను కలిసిండు. ఏవో 6 డిమాండ్లు ఆయన ముంగట ఉంచినట్టు చెప్పిండు. మరి ఇక ఆ డిమాండ్ల కథ ఏంటిదో ఇట్లా. రజనీకాంత్ మొన్న మాజీ సీఎంను కాల్చుడు, కమల్ హాసన్ కొత్త సీఎంను కాల్చుడు. వాళ్ళు ఎందుకు కలిసిండ్రో వాళ్ళ దోస్తని ఏందో గాని వేరే వేరే ముచ్చట్లే గట్టిగా వినిపిస్తున్నాయి. ఏమైనా ఎలక్షన్లు ఒడిచినా సరే తమిళ రాజకీయం ఇంకా రక్తి గట్టిస్తూనే ఉన్నది కదా అనుకుంటారు చాలా మంది. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.